హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు రేపు 1 తారీఖున జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే 1 తారీఖున అంటే రేపటి రోజున జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లయితే పూర్తి చేశారనమాట. ఉద్యోగ పెన్షనర్స్‌కి గమనిక ఏంటంటే ఇంకా ఎవరైనా వారి యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి ఇద్దరికీ కూడా పే స్లిప్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. వెంటనే డౌన్‌లోడ్ చేసుకోగలరు. ప్రభుత్వ ఉద్యోగులైతే వారి యొక్క పే స్లిప్‌ను నిధి యాప్‌లోను, నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ కేవలం వెబ్ పోర్టల్‌లో మాత్రమే వారి యొక్క పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోగలరు. జీతాల బిల్లుల ప్రస్తుత స్థితి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే కొవ్వూరు, నెల్లూరు, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు, మడకశిర, అనిమల్ హస్బెండరీ, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం, ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ఎస్టీఓ పరిధిలో బిల్లులు అయితే ఆల్మోస్ట్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. సో, అతి తక్కువ బిల్లులు మాత్రమే ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో ఉండగా, భారీ మెజారిటీ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. సో, బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయంటే ఈ బిల్లులన్నీ కూడా డీడీఓ గారి చేత అప్‌లోడ్ ఆహ్, కాబడి తర్వాత ఈ బిల్లులు తదుపరి అసిస్టెంట్ ఆఫీసర్ దగ్గర అప్రూవల్ పొంది తర్వాత సీనియర్ అసిస్టెంట్ దగ్గర, అకౌంటెంట్ దగ్గర అప్రూవల్ అయితే పొందిన బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరుగుతుంది. దాన్నే మనం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటాము. సో, ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో ఉన్న బిల్లులన్నీ కూడా మరి 1, 2 రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ సారీ ఫ్రెండ్స్ రేపటి లోపల వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోకైతే చేరుకుంటాయన్నమాట. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే కొన్ని శాఖల బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే నిధుల విడుదల కోసం వేచి ఉంది అనే దశలో ఉన్నాయన్నమాట. అంటే ట్రెజరీ ఆమోదం పూర్తయింది. కానీ ప్రభుత్వం నిధులు విడుదల కోసం అయితే వేచి చూస్తూ ఉన్నాయి ఈ బిల్లులు. అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు గనుక విడుదల చేసినట్టంటే అవి ఆ బిల్లులన్నీ ఈక్వబుల్ స్టేజ్‌కు చేరుకుంటాయి. ఇక బిల్ నాట్ అప్రూవల్ మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్ నాట్ అప్రూవల్ అంటే ఇంకా బిల్లు ఆమోదించబడలేదు అనే దశలో ఉన్నాయి. సంబంధిత ట్రెజరీ పిఏఓ కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ఆమోదం అంచనా ఈ బిల్ నాట్ అప్రూవ్డ్ దశలో ఉన్న బిల్లులు కూడా రాబోయే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొంది ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయనైతే ఆశించవచ్చు. ఫ్రెండ్స్ మరొక అప్డేట్ రావడం జరిగింది. ప్రాన్ ఖాతా ఉపసంహరణ, పెట్టుబడి మరియు నష్టాలపై స్పష్టత. ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంటంటే ప్రతి ఉద్యోగి పెన్షనర్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ప్రాన్ ఖాతాలో మీకు కనిపించే మొత్తం సొమ్మనేది 2 భాగాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది మీరు వేతనం నుండి ప్రతి నెల జమ చేసినట్టు జమ చేసిన పెట్టుబడి కాంట్రిబ్యూషన్. రెండోది ఆ పెట్టుబడి మీద స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా ఇతర పెట్టుబడుల ద్వారా లభించినటువంటి రిటర్న్స్ లాభాలు. ఖాతా నిర్మాణం మీ సొమ్ము ప్లస్ ప్రభుత్వ సొమ్ము. మీ పెట్టుబడిని సమానంగా ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్. అందువల్ల మీ ప్రాన్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని 2 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. మీ వాటా, ప్రభుత్వం ఇచ్చిన వాటా. దీనిపై అదనంగా మార్కెట్ లాభాలు కూడా జమవుతాయి. ఉపసంహరణ విత్‌డ్రాయల్ పరిస్థితి చూసుకున్నట్లయితే ఎన్‌పీఎస్ ఆర్ ప్రాన్ నియమాల ప్రకారంగా మీరు వేతనం నుండి పెట్టుబడి పెట్టిన మొత్తంలో 25% వరకు మాత్రమే మధ్యంతర ఉపశమనం పార్షియల్ విత్‌డ్రా చేయడానికి అర్హులు. అంటే మీరు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. ప్రభుత్వం జమ చేసిన వాటా, దానిపై వచ్చిన రిటర్న్స్ అలాగే మీ మొత్తం రిటర్న్స్‌పై హక్కు ఉండదు. ఒక ఉదాహరణ అయితే చూద్దాము. మీ ప్రాన్ ఖాతాలో మొత్తం 25,00,000 ఉన్నాయి. అందులో 5,00,000 మార్కెట్ రిటర్న్స్ అంటే అసలు పెట్టుబడి. 25 - 5 అంటే 20,00,000. అందులో ప్రభుత్వం వాటా 10,00,000 మీ వాటా 10,00,000. ఇప్పుడు మీరు ఉపసంహరణ చేయగలిగేది ఎంత అంటే మీ వాటా 10,00,000 అంటే 25% మాత్రమే.
అంటే 2.5 లక్షలు మాత్రమే విత్‌డ్రా చేయగలరు 10 లక్షల్లో 25%. మరి నష్టం ఎలా జరుగుతుందంటే, మీరు 2.5 లక్షలు ఇప్పుడు ఉపసంహరించుకుంటే, దానికి అనుగుణంగా ప్రభుత్వం జమ చేసిన మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ అలాగే దానిపై వచ్చిన రిటర్న్స్ అన్నీ భవిష్యత్తులో మీకు దూరమవుతాయి. సో, దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెరుగుదలను దృష్టిలో పెట్టుకుంటే, మీ సేవ పూర్తయ్యేసరికి ఇది సుమారుగా 15 లక్షల వరకు నష్టంగా మారే అవకాశము ఉంది. సో, తేల్చి చెప్పాలంటే మధ్యంతర ఉపసంహరణ ద్వారా ఇప్పుడే పొందే సొమ్ము చిన్నది. కానీ దానివల్ల భవిష్యత్తులో జరిగే నష్టం చాలా పెద్దగా జరిగే అవకాశం అయితే ఉంది. అందువల్ల నిజంగా అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రాన్ ఖాతా నుంచి ఉపసంహరణ చేయడం సరైన నిర్ణయం కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకటో తేదీన జమ కానున్న జీతాలు డిపార్ట్మెంట్ వారీగా చూసుకుంటే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. ఒకటో తేదీ నుంచి జమ కానున్న పెన్షను, మిగిలిన డిపార్ట్మెంట్ వారికి ఒకటో తేదీ పైన జీతాలు జమ కానున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్‌లను మరియు బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది. ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు మరియు ట్రెజరర్ లిస్ట్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపేట, టెక్కిలి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాళి, కొత్తూరు, పాతపట్నము, శ్రీకాకుళం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నము, చోడవరం, యలమంచిలి, పాడేరు, నర్సీపట్నం, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, పశ్చిమ గోదావరి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుకనూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, మచిలీపట్నం, నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వెనుగొండ, సత్తెనపల్లి, రేపల్లె, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, గుంటూరు, అనంతపురం జిల్లాలో ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కళ్యాణ్ దుర్గ్, కంబదూల్, కనికేల్, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం, తూర్పుగోదావరి, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, ఖమ్మం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లి, తొట్టెంబేడు, వాయల్పాడు, పలమనేరు, చిత్తూరు, పుత్తూరు, ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లా తదితర ట్రెజరీ పరిధిలో రేపటి రోజున జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ కానున్నాయి ఫ్రెండ్స్. సో, బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.